ఇవాళ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? 7 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 423 హామీలు ఇచ్చిర్రు. దానిలో 2 ఇస్తారట. ఏమిస్తారట అంటే 500 రూపాయలకు సిలిండర్ అట. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? 500 రూపాయలకు సిలిండర్ అందరికి ఇస్తామన్నారు. అందరికి ఇస్తాన్నారు, అంతే ఇస్తాన్నారు కదా. ఇచ్చినాక మళ్ళీ ఏమన్నారు? మొన్న రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తాన్నారు. మొన్న మళ్ళా నిన్నేమంటారు తెలుసా? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఇక ఇస్తారా? ఇక ఇవాళ రేపేమంటారు? ఒక్క సిలిండర్ ఉంటేనే ఇస్తామంటారు. ఇక అంటారా? ఇక గది పరిస్థితి అన్నది. ఇవాళ 90 లక్షల కనెక్షన్ ఉన్నాయి. నాకు తెలిసి తప్పు పోవచ్చు, అటు ఇటు కావచ్చు, 1 లక్ష 2 లక్షలు అటు ఇటు కావచ్చు. 90 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దానిలో 50 లక్షలు మాత్రమే ఆడోళ్ల పేరు మీద ఉన్నది. ఇంకా 40 లక్షలు ఆడోళ్ల పేరు మీద లేవు. అంటే వాళ్ళు రావిగా. ఇచ్చటోనికి పేదలు గ్యాస్ కనెక్షన్ పేదోనికి నువ్వు సిలిండర్ ఇవ్వాలి. ఆడోళ్ల పేరు మీద ఉంటుంది, మగోళ్ల పేరు ఉంటుంది. అది లెక్కనా? మళ్ళా ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎవరికంటే అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనట. అది కూడా నువ్వు రేషన్ కార్డులే ఇవ్వకపోతివి. ఇప్పుడు ఏమంటారు? ఇక ఈ 2 మొన్న ఇస్తాడు. ఇయ్యగానే మళ్ళీ మీరు అందరు ఇక 2 ఇచ్చిరు కదా, ఇక మిగతా ఇవ్వబోతారని ఓట్లేస్తారు. ఇవాళ కేసీఆర్ ఏమో 10 సంవత్సరాల 5 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 80 రోజులు కాలే 10,000 కోట్లు అప్పు చేసి పడేసారు. 10,000 కోట్లు అప్పు చేశారు. ఇక వీళ్ళు ఇంకా 4 సంవత్సరాలు ఉంటే మీ మనవళ్ళు మునివన్వలు అందరి పేరు మీద మళ్ళా 1,00,000 లక్షలు అప్పు చేస్తారు వీళ్ళు. ఇది నేను అడిగిన నేను మాట్లాడేది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఇక అభివృద్ధి గురించి మాట్లాడితే నేనేదో వాళ్ళ అమ్మనో నేను అన్నా అని చెప్పి ఇప్పుడు రాముడు గీనే పుట్టిందని గ్యారెంటీ ఏంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అక్క ఇంకా అయోధ్యలో రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంది? బీజేపీలకే పని లేదంటాడు. రాముడు అయోధ్యలో పుట్టిందా లేదా? నేను దాన్ని ప్రశ్నించిన. తెలంగాణ మొత్తం తిరిగినా అంతటా అదే మాట్లాడినా ఎవరైనా ఎవరు అడగలే. నేను వేములవాడలో మాట్లాడినా ఎవరు అని తప్పుపట్టలే. సిరిసిల్ల మాట్లాడినా ఎవరు తప్పుపట్టలే. మహబూబ్ నగర్ లో మాట్లాడినా ఎవరు తప్పుపట్టలే. చేవెళ్లలో మాట్లాడినా ఎవరు తప్పుపట్టలే. ఇలా ఆదిలాబాద్ లో మాట్లాడినా ఎవరు తప్పుపట్టలే. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనే నేను వాళ్ళ అమ్మని అన్నా అని చెప్పి ఏదో తప్పుడు చేసి వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాను. నేను ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు మీ అమ్మని పెట్టుకొని రాజకీయం చేస్తే నాకేం అభ్యంతరం లేదు. అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ విజ్ఞత లేకుండా నువ్వు మాట్లాడితే ప్రజలు నీ విజ్ఞత గురించి ఆలోచిస్తారు. ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఏదైనా మాట ఇచ్చిండ్రు అంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు. తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్, తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా, సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.